ఇదేమవుతున్నారా రెండు మూతోడా చెప్పు పెట్టి ఎవరేసుకోపోతే ఇదే ఆ మాట అని సామక సల్లగా అప్పుడు సిద్ధువైకి ఏమనిపించిందంటే అరే విషమంలో పెట్టినప్పుడు ఏమైనా మాట్లాడాలి కొట్టినప్పుడు ఏమైనా మాట్లాడాలి అని బాధపెట్టినప్పుడు ఏమైనా మాట్లాడాలి పోత పోత సామక సల్లను పలికితే ఈ సల్ల కూడా ఎలా చేస్తాం అన్నారు అందుకు అదే ఆయుధం గుర్రాలు కుక్కలు చేతులు ఆయుధం అందువల్ల కొడితే పాటారు తిరిగితే పాటారు పోత పోత ఏమన్నా సామక సల్లగా పలికితే నీ సల్ల ఇప్పుడు ఇంటికి పోయిన వాళ్ళు మన సపడ ఆయుధం ఉంటారు గుర్రాలు తీసుకొని గుర్రం పెట్టుకొని భక్తులు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని వచ్చిననుకో రేపు పిల్లపప్పుడు వస్తారా ఆ మాట తలుచుకోవడమే సిద్ధుకి కడుపుల కొత్తగా వెళ్ళినా ఇక్కడ తెచ్చి చూపిస్తా అని భయపడి సిద్ధి నేను ఏం చేయాలని ఎట్లా చేయాలి ఎక్కడ వచ్చినా వాళ్ళు ఒకరు యుద్ధానికి వచ్చిననుకో వచ్చినా వాళ్ళు ఎక్కడ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు మూడు కత్తులు అవుతాయి ఒక్క కత్తిన మూడు కత్తులు ఎవరొకరు తొక్కు పట్టి గొంతు కోసి అప్పుడు భయపడి అప్పుడు ఆ తమ్ముడు కన్ను ఉంటారు మనకి 12 మంది పాత జమాలు పిలిపించి 30 లాభాలు జమాలు పిలిపించిపోయి తమ్ముడు రాస్తున్నాడు మరి ఎవరు రాస్తుందంటే బాగా చూసింది తమ్ముడు ఆ కన్నోయి మన పెద్దన చనిపోయింది మన వదిన చనిపోయింది అన్న పిల్లలు ముగ్గురు నాకు ఆడికి వస్తే వాళ్ళని మంచిగా చూసుకోకుండా పెట్టడానికి బాధ పెట్టినా వాళ్ళకి విషమన్నం ఉండి పెట్టినా ముగ్గురికి 3 రోజులు 15 దెబ్బలు కొట్టి పంపించిన వాళ్ళని అడిగి గిట్టాలు కొత్త పట్టుడు తమ్ముడు అని చెప్పి నేను ఉత్తరం పంపించిననుకో మా తమ్ముడు కన్ను రాడు వస్తారు రావాలి నేను ఎవరు ఏమన్నా పని అని వాడు రావాలి వీళ్ళు వచ్చిన మా తమ్ముడు ముందు నాకు ఆడిపోతే సార్ తర్వాత సంగతి మీరు చూసుకుంటారు అని సిద్ధి మాది రాత్రులు ఎవరి తమ్ముడ కండు నాయుడా తమ్ముడా వంశలాము తమ్ముడా నిన్న ఇవాళప్పుడు చిన్న భగవాన్ కండోయి చిన్న భగవాన్ పుట్టింది ఆ భగవాన్ వచ్చి నా ప్రాణం తీస్తాను అది రేతులే కావచ్చు పగలేవు నువ్వు తొందర రా అని సిద్ధోయి మూరత్తి ఆయన సంతకం పెట్టి చెప్పరా జమాను చేతికిచ్చి చెరువు కండోయి దగ్గర అప్పుడు జమాను ఆ జమాను దిగునాలేసి ఆ ఉత్తరం పట్టుకొని తగుడు పైన తగ్గుడు వేసి ఆటయ్యా
జమాన్ ఉత్తరం పడుకొని లింగుబంతికి వస్తున్నాడు. వస్తుంటే లింగుబంతిలో ఖండోయి నారసువారెడ్డి సిద్ధోయి తమ్ముడు ఖండోయి వాళ్ళు ముగ్గురు తమ్ముడు కదా పెద్దోళ్ళు ఫస్ట్. ఖండోయి అంటే ఎలాంటి వాడు తెలుసా? వాడు ముందు తాటి కూడా ఉంటాడండి మూట పొద్దులా ఉంటాడా నలుగురు తినే అన్నం వాడు ఒక్కడే తింటాడు. బోర్డు తాడుపుడు ఉంటాడు, మూట పుడుతులా ఉంటాడు. నలుగురు చేసే యుద్ధం కూడా ఒక్కడే చేస్తాడు. అలాంటి వాడు ఖండోయి అంటే మాటలు కాదు. ఖండమైన మనిషి 3 తాడుపుడు ఉంటాడు ఆయన. ఆ ఖండోయి కచ్చీర్లో కూర్చొని ఉందంట. కచ్చీర్లో కూర్చొని ఉంటే ఈ జమాన్ ఆ కచ్చీరు ఒతికొచ్చి సలాము ఖండోయి నేనా అండి మాది దడేగామ పట్టణం. నేను సిద్ధోయి జమాన్. ఇప్పుడు మీ అన్నగారు సిద్ధోయి ఉత్తరం బట్టి చూసుకో అని చెప్పింది జమాన్. సిద్ధే అన్నాడు సిద్ధోయి. ఆ ఉత్తరం బట్టి కలిపిల ఉత్తరం చదివే అటంటే వాళ్ళప్పుడు మా అన్న చిన్న పగవాడు పుట్టిందా? ఆ పగవాడు వచ్చి మా అన్న పానం తీస్తానంట. అంటే వాడు వచ్చి పానం తీసిన దాకా నేను ఇక్కడ కూర్చొని ఉండాలా? వాడు వచ్చిన తర్వాత నేనేం చేయాలి? అదే నేను ముందు పోతే 2 కథలు మా అయితే ఒక కత్తి మాంది చేసుకుంటే చేసుకుంటాం అవసరమా అని నపాలి పేదలవాడ నా కురాన్ని శృంగారించాలని జాగ్రత్త పాటికి చెప్పాడా కళ్యాణ్ కాదు కత్తెర కళ్యాణ్ కళ్యాణ్ పెట్టి కలకత్తా కళ్యాణ్ అన్న పంపించే ఉత్తరాన్ని చూసుకొని గుర్రాన్ని ఎక్కి రెడీ వస్తుంది సిద్ధోయి. సిద్ధోయి వద్దు ఖండోయి వస్తుంది. అప్పుడు సిద్ధోయి బాగా చూస్తుంది. ఈ పిల్లవాళ్ళేమో తొడగొట్టి ఇంటికి పోయింది. చావగా చల్లకపోతే చల్లకపోతే మనం వస్తామని చాలకూలు ఎలా చెప్తారు వాళ్ళు పోయి. మరి మా తమ్ముడు గారు ఉత్తరం పంపించారు. మీరు వచ్చేది ఎప్పుడు మరి పోయిన వాళ్ళు మరి ఎప్పుడు వస్తుందో తెలవాలి. ఖర్చులో ఉండనా వాళ్ళు ఎప్పుడు వస్తుందో తెలవాలి అని సిద్ధోయి భయపడి పోయి ఆ పూర్వం సావిట్ల పూర్వ కట్టే సావిట్ల పాకుంటగా ఆ పాకల మంచి పూర్వ సావిట్ల పండుకుంటే సిద్ధోయి పండుకొని కళ్ళు మూస్తారు. ఆ కూసరసరమంటారా అదిగా వచ్చారా స్వామయ్య కూసరసరమంటారా అదిగా వచ్చారా స్వామయ్య పల్లి పరపరమంటారా ఇదిగా వచ్చారా స్వామయ్య పల్లి పరపరమంటారా ఇదిగా వచ్చారా స్వామయ్య ఎగిరి ఎగిరి పడుతున్నాడు ఎవరని కూలిక పెడుతున్నారా
ఆ గుర్రం సాయిలో పండుకొని భయపడతా ఉంది సిద్ధోయి. ఈ ఆలోపు కండోయి సిద్ధోయి తమ్ముడు కండోయి గుర్రం వేసుకొని డైరెక్ట్ కచ్చిరి కడుకొచ్చేసింది. కండోయి కచ్చిరికి వచ్చింది. కచ్చిరిలో సిద్ధోయి జమాన్లో పిలిచి జమాన్లారా ఏడా మా అన్నేడా అంటే అన్న గుర్రం సాయిలో పండి గుర్రం సాయిలో పండి అది కదా భయం వచ్చిందబ్బా అని తమ్ముడు గుర్రం దిగకుండా గుర్రం మీద కూర్చొని తొక్కం 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 తొక్కకుండా కష్టం గుర్రం సాయిలో వస్తే గుర్రం సాయిలో పండి అన్న మగదే మనకు తమ్ముడు గుమ్మ మంది వచ్చింది. అన్నయ్య వచ్చిన నేను ఎక్కడి పగదారి వచ్చారా వచ్చారా ఎక్కడి పగదారి వచ్చారా పగబడి పేరు చెప్పరా పట్టి పానము తీసరా దొంగబడి పేరు చెప్పరా అన్నయ్య ఎక్కడి పగదారు వచ్చింది యాడి దాబదారు వచ్చింది అన్ని సంపద ఉన్న వాడు ఎవడు చెప్పు పట్టి వాడు గోడు గోధులు పెడతా అని గుర్రం మీద మాట్లాడుతుంది. ఆ కింద మాట్లాడినప్పుడు సిద్ధు ఏమనుకుంటున్నట్టే తమ్ముడు వచ్చింది కండు అనుకోట్లే మా తమ్ముడు వచ్చి నాకు చెప్తున్నా అనుకోట్లే తొమ్మిది వచ్చిన అనుకుంటు వాడు భయపడి మీద అదురు మీదుగా భయపడిపోయి ఆంసరాము సోమయ్య సోమయ్య అనుకోని గొంతు పోయే రాజ్యం నీకు ఉండగా నా రాజ్యం కూడా ఇస్తా వీడియో తీసిన స్టోరేజ్ ఫుల్ కొన్ని చిన్న 256 GB 28,000 నేను వచ్చి అన్నా నేనురా కొత్త ఫోనే కొన్నా అన్నా నేనంటే తమ్ముడా సెకండ్ హ్యాండ్ కొత్తదే 28,000 అన్నయ్య కొడుకులుగాను అన్నయ్య సొంతం తమ్ముడు వచ్చానా అన్నయ్య సొంతం తమ్ముడు వచ్చానా పగబడి పేరు చెప్పరా నేను పట్టి పానం తీస్తానా తమ్ముడిని తమ్ముడా కండోయ్ నువ్వా నేనే అన్నా అమ్మయ్యా నా తమ్ముడు వచ్చింది నాకు బలం వచ్చినట్టు నా తమ్ముడు వచ్చినట్టు వేగంగా బలం వచ్చినట్టు నాకు నా తమ్ముడు పని ఏముంది అని లేచి మాట్లాడారు కూర్చున్నప్పుడు మంచం మీద కూర్చున్నాను తమ్ముడా వచ్చినా పెద్ద చూ మంచం మీద కూర్చున్నాడు లేదు నువ్వు అర్జునుగా ఎందుకు పిలిపించినావు నాకు భగవచ్చింది భగవద్ని చెప్పి అన్నావుగా చెప్పు ఆ భగవాన్ పేరు చెప్పు ఈ గుర్రం మీద జిద్ది చెప్పి అని చంపేసి వస్తా అన్నాడు కండు దిగుతామన్నా దిగు చిన్నగా చెప్పి దిగురా అండి అట్లా కుదరదు నువ్వు చెప్పాలి నేను అనుకోవాలి పేరు చెప్పు అప్పుడు దిగుతా అంతే అన్నాడు కండు మరి సరే తప్పగా ఇంకా చెప్పాలిగా సరే తమ్ముడా చెప్తుంది అరే తమ్ముడా ఎక్కడి పగదారి ఆడు యాడి పగదారి ఆడు పరేగా పట్టమందు నారసువారెడ్డి కొడుకు నారసువారెడ్డి కొడుకు చిన్నవాడు పీరోయ నడుపువాడు తిరుమంజ పెద్దవాడు సుధరాలు సోమయ్య వస్తానన్నాడా నా ప్రాణం తెస్తానన్నాడా సోమయ్య వస్తానన్నాడా నా ప్రాణం తెస్తానన్నాడా సోమయ్య శిశువు తెచ్చిరా నా తాళ కాడ పెట్టమన్నాడా సోమయ్య శిశువు తెచ్చిరా నా తాళ కాడ పెట్టమన్నాడా తమ్ముడు మన అన్న కొడుకుడు చిన్నవాడు పిరోయ్ పెద్దవాడు శివంది పెద్దవాడు సోమేరావు వచ్చి నా ప్రాణం తెస్తాను ఆ సోమేరావు శివుడు తెచ్చి నా కాలకాల పెట్టారు తమ్ముడు అన్నాడు సిద్ధిగాడు కూర్చొని అప్పుడు పైన ఉన్న ఖండో చెప్పడానే ఉంది బాగానే ఉంది ఆ ఖండో ఎక్కే గుర్రం ఆలాగించరా సోమయ్య పేరు ఆలగించరా గుర్రం ఏమని పలికరా అది రెండు దారి పట్టాదండి గుర్రం ఊరుకుతున్నారా గుర్రం ఊరుకుతున్నారా గుర్రం మీద ఖండో ఊడి కింద పడ్డా కట్టిన కడుములు ఊడరా ఐసాలు ఎగిరి పడ్డాయా తలబాగా ఎగిరి పడ్డదా కోసల మొత్తము భోజాలండి బట్టలన్నీ చెడిపోయాయా ఎప్పుడైతే
ఎప్పుడైతే సిద్ధు సోమరావు పేరు చెప్పిందో కండోయి బాగానే ఉండు. ఆ కండో ఎక్కే గుర్రం సోమరావు పేరు చెప్పడం భయపడి అది బింగు పని దాని ఉన్న ఊరు దారి ఉడుకుతా ఉందట గుర్రం. ఆ గుర్రం మీద కండోయి ఊరి కింద పడ్డాడు. కింద పడితే ఆయుధాలు ఎగిరిపోయినాయి, కట్టిండలు ఊరిపోయినాయి, తల బాగా ఎగిరిపోయింది. గోసిన ఉత్తర పోసుకొని ఏరుకొని వేసి కండోయి గద 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 పూట చేతి తీసుకుంటా మరి అన్నయ్య నువ్వు స్వామయ్య పేరు చెప్పుతే అన్నయ్య నేను ఇంత లెక్క రాకపోనా స్వామయ్య పేరు చెప్పుతే అన్నయ్య ఉత్తరం రాసినప్పుడు సోమరా పేరు చెప్పినావు కదా, మా ఉన్న ఊరు లింగుమంతి నుంచి ఇంకా అవతల పన్నెండు పారిపోకూడదు. నువ్వు వీడికి వచ్చావు సోమరా పేరు చెప్తావా? అది కాదు అన్నయ్య, అసలు ముందు మన అన్న కొడుకు నీకు పగెందుకు వచ్చింది, వాడు నిన్ను ఎందుకు సంపాల్సి వస్తుంది, నువ్వు ఎందుకు భయపడి నాకు ఉత్తరం పంపించినావు, అసలు ఏం జరిగింది అన్నయ్య అని అడిగింది పండు. అప్పుడు పెద్దోడు చూసినాడు కూడు తమ్ముడా సంతకానే మన అన్న నాకు ఉత్తరం పంపించింది శివరావు పెళ్లికి, నేను పోలే కుక్కల బాగా పడితే పోతాను పెళ్లి చేసుకున్నాంట. పెళ్లి చేసుకుని ఇంటికి పోయిన తర్వాత పెద్ద కోళ్ళపై ఇంత కాలు పెట్టనే ఇంకా కాలు పెట్టనే ఆ కీడు జరిగి ఆ ఇంత చిన్నలు పెద్దలు మొత్తం నశించిపోయారు. మన అన్న చనిపోయింది, మన వదిన చనిపోయింది, ఆ ఉన్న ఊరు వారి పెద్దలు చనిపోయారు, ఆ ఊరి నాటి వాళ్ళు చాలా మంది మొత్తం అందరూ చనిపోయారు. అప్పుడు నాకు మన పెద్ద కొడుకు ఉత్తరం పంపించింది. పంపించి ఆ బాబాయ్ తల పెద్దన్న వాళ్ళు లేరు, మరి వీళ్ళందరూ దానం చేయాలి, రా బాబాయ్ ఉత్తరం పంపించింది. అప్పుడు నేను ఏమన్నా తెలుసా, సాగు ఎదిరిపోతే మనం దావా మగ్గి అని పోకుండా ఆగిపోయి సాగు ఎదురు వచ్చేది లేదు కనుక మగ్గి బండి కట్టి దానం చేయమని చెప్పిన తర్వాత ఊళ్ళో ఉండకపోతే అయితే ఉండండి, లేదనుకో నా ఇంటికి రాని నేను చూసుకుంటా, నాకు ఎలాగో పిల్లలు లేదుగా చూసుకుంటా, కాకపోతే గుర్రాలు ఉండగా గుర్రాలు కట్టేయండి, కుక్కలు ఉండగా కుక్కలు కట్టేయండి, ఎక్కడెక్కడ ఉంచి కట్టి చేతులు ఆయుత్యం లేకుండా నా కాడిపోతే సాదుకుంటా అని నేను చెప్పిన మాట ప్రకారంగా సోమరావు అందరిని దానం చేసి తమ్ముడు తీసుకుని నా కాడికి వచ్చిన వాడిని ఆడ చూసి నీళ్ళు పోయినాయి, ఆడ చూసి అన్నం పెట్టలే, పాసిపోయిన కూడు పెట్టిన, ఎండిపోయిన రొట్టె ఇచ్చిన, ముగ్గురికి యశవన్నం ఉండి పెట్టిన, తర్వాత యశవన్నం తెచ్చుకున్నారు వాళ్ళు, తర్వాత ముగ్గురికి 3 5 15 దెబ్బలు కొట్టి పంపించిన వాళ్ళు. పోయిన చెప్పడానికి బాగానే ఉంది. కొద్దిగా అసలు పోయి ఏమన్నారంటే మరి చిన్నవాళ్ళం కాబట్టి కొడితే పడ్డాం, తిరిగితే పడ్డాం, ఇప్పుడు కూర్చున్నాంగా నువ్వు పెద్దవాళ్ళం కాకుండా ఉంటావా, సావక చల్లగా బతికితే నీకు చల్ల కొని ఎలా చేస్తాం అనుకుంటే ఇంటికి పోయి వాళ్ళు పోయేటప్పుడు ఆ మాట అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, కుక్కలు లేవు, కుర్రాలు లేవు, సైలెంట్గా పోయింది. మరి ఇంటికి పోయిన వాళ్ళప్పుడు కుక్కలు ఉన్నాయి, ఇంటికాడ కుర్రాలు ఉన్నాయిగా, మరి రేత్రే వస్తున్నావు కవులే వస్తున్నావు, నా ప్రాణం పోతుంది తమ్ముడా అప్పుడు కళ్ళు చాలా కోపం నా కొడుకు అన్న తెచ్చిపోతే పోవాలి కానీ ఇంత ఘోరం చేసేవారు. అరే మనకు నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, వాళ్ళు ముగ్గురే అన్న పిల్లలు, అన్న తెచ్చిపోతే పెద్దోడే చచ్చిపోయి పగడాడిరా ఇంకా చూసుకోకుండా నువ్వు ఇంత ఘోరం చేస్తావు. వచ్చిన నీ సాగు నువ్వు సాగు, వాళ్ళు మీద చంపుతావు నువ్వు వాళ్ళ దగ్గర నీ కర్మ మీద మధ్య ఎందుకు రావాలి, మధ్య నాకు అవసరం నా దాన్ని నేను పోతున్నాను అన్నది కలుగు మంచి మాట్లాడి కాదు. అంటే అన్న పోతే చాలా తమ్ముడిగా తమ్ముడా నువ్వు పోతే నన్ను వాళ్ళు చంపేస్తావు, వాళ్ళ 3 కత్తులు నువ్వు ఒకటే కత్తి యుద్ధం చేయలేదు కానీ నువ్వు కూడా ధైర్యం సన్నాసి వాడు చూస్తా అలా పిల్లల్ని ఇంకో నేను చిన్న బాబాయ్ ఉన్న కండోని నాకు రెప్పొద్దాం వాళ్ళకి నా చచ్చిపోయేప్పుడు నా కాడికి రాండి. ఇప్పుడు నా చనిపోయిందా ఆ బాబాయ్ కాడికి పోయిరా వాడు చేసిందా వాడు వాడు మంచివాడు కాదు, వాడు నేను మంచివాడు లైట్ వస్తుందా ఇదా నా కాడికి రాండి, నా కొండగొండు ఇక్కడ ఆన్ చేసింది కదా నువ్వు ఆన్ చేసిందా ఇందాక ఇంటిగా మంచిగా చూసుకుంటా. ఆ బాబాయ్ వేస్ట్ వాడు రాసి మళ్ళీ ఇంకో మాట ఏమో రాస్తుంది కూడా రాండి, కానీ మీ చేతులు ఆయుధం ఉండు, ఆయుధాలు చూస్తే నాకు భయం, కుక్కలు కట్టేది గుర్రాలు కట్టేది రాండి అని ఉత్తరం రాసి జమాజన్ తీసి పంపిస్తుంది. అప్పుడు ఈ జమాను ఉత్తరం బట్టి నా కొడుకు ఆ ఉత్తరం వరకు వెళ్ళిపోతుంది ఆ కళ్ళు జమాన్ ఆయన పోతుంది పోనీ పోతలు అప్పుడు ఇతర ఏం చేశారంటే సిద్ధిపోయి కళ్ళు ఇతరుగా ఏం చేశారంటే తమ్ముడా నీ తరఫున సైన్యాలు లేవు, నా తరఫున సైన్యాలు లేవు, ఇద్దరు కలిసి సైన్యాన్ని పెట్టుకుంటే జనం వాళ్ళు ఇద్దరు పోతే మరి ఇద్దరు జనం కావాలన్నా అంటే సిద్ధుల తరఫున అచ్చోయంత సైన్యం
ఇది మన కండోజంలో వచ్చేది సైన్యం 136,000 సముద్రం 84 లక్షల సైన్యం. ఆ సైన్యం మొత్తం నువ్వు చేసుకుని ఇది బాగా చూసింది. వస్తారు పిల్లవాళ్ళ ఇంటికి వస్తారు. పిల్లల తర్వాత మనం పుడతానికి పోయినా పుడతానికి పోయినా ఏమంటారు చిన్న వాళ్ళు ఏడుతున్న మనం నరకం సంపలేదు. అట్ట కాదు ఏంటంటే మనం కొట్టలేదు అంటే పాత కోట కాడరా వాళ్ళు దాగుతున్నారా చేరుకొని అక్కడ టాంపులు వేసిరి అక్కడ టాంపులు వేసిరా అక్కడ టాంపులు వేసిరి అక్కడ టాంపులు వేసిరా నీ మాడిద నువ్వు సరే అక్కడ టాములు ఎందలాకు ఎత్తినారు రామ రామ ఎందు పట్టు టారలని